దేవుని మందసం ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండేటప్పటికీ దేవుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఏం చేశారు? ఆశీర్వదించారు. స్తోత్ర. ప్రియ సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే దేవుని మందసం మన ఇంట్లో ఉండాలి. ఏంటి? దేవుని మందసము మన ఇంట్లో ఉండాలి. మందసము ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళకి కలిగినవన్నీ చెప్పండి ఆశీర్వదింపబడ్డాయి. ఏం జరిగిందంటే, దావీదు రాజు అయిన తర్వాత మందసాన్ని కిర్యత్యారీము అనే ప్రాంతం నుండి తీసుకొని వస్తానికి ఓ ఎడ్ల బండి కట్టి పెద్ద ఉత్సవంలాగా మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి, అందరూ వింటున్నారా, యెరూషలేం పట్టణానికి తీసుకురావడానికి దావీదు ఉత్సవంలాగా పండగ వాతావరణంలో తీసుకొస్తా ఉన్నప్పుడు మందసం ఎడ్ల బండి మీద మోసుకొస్తున్నారు. దేని మీద? వింటున్నారా? ఎడ్ల బండి మీద మోసుకొస్తుంటే ఏం జరిగిందంటే, మొత్తానికి ఏదో గతుకుల్లో పడి రాయి అడ్డం వచ్చి పక్కకు ఒరిగిపోయింది ఎడ్ల బండి. ఏమైంది? ఎడ్ల బండి పక్కకు ఒరిగిపోయి మందసం కింద పడిపోబోయింది. మందసము, అసలు మందసం అంటే ఏంటి ఇంతకీ మనందరికీ తెలుసు కనుక నేను ఎక్కువసేపు చెప్పలేదు. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుని ద్వారా ఉద్దేశించబడి సూచించబడి మోషే నిర్మించినటువంటి ఒక బంగారపు పెట్టి. హల్లెలూయా. ఈ పెట్టి తుమ్మకర్రతో చేస్తారు. దేంతో చేస్తారు? తుమ్మకర్రని, తుమ్మ చెక్కలనండి, తుమ్మకర్ర చెక్కలను పైన లోపల మేలిమి బంగారం పొదిగి, బయట నుండి చూస్తే అది బంగారపు చెక్కలాగా ఉంటుంది, బ్లాక్ లాగా. కానీ లోపల తుమ్మకర్ర, పైన మేలిమి బంగారంతో ఒక బాక్స్ లాగా చేయబడి ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఏమేమి ఉంటాయో వాక్యంలో చూద్దాం. ఆ మందసాన్ని మనుషుల చేతులతో అంటుకోకూడదు. కేవలం లేవీయులు మాత్రమే మందసానికి అటు ఇటు 4 ఉంగరాలు ఉంటాయి. ఉంగరాలు, ఆ ఉంగరాల్లో కర్రను తోపి ఆ కర్రకు కూడా మేలిం బంగారం తాపడం చేయాలి. ఆ కర్రలను 4 లేవీయులు అటు ఇటు భుజాల మీద మోయడం మాత్రమే వాళ్ళ పని. చేతితో దాన్ని తాకకూడదు. అలాంటి చాలా పవిత్రమైంది. ఆ మందసము దేవుని సన్నిధి ఉండే స్థలంగా ఇజ్రాయేలు భావించారు. ఆ మందసంలో దేవుని ప్రభావము, శక్తి ఉండేది. హల్లెలూయా. ఈ మందసాన్ని దావీదు ఏం చేశాడంటే, ఏ కాలంలో తయారు చేశారని చెప్పాను మందసాన్ని? ఎవరి కాలంలో? మోషే కాలంలో తయారైంది మందసం. దావీదు వచ్చేటప్పటికి, దావీదు యెరూషలేంలో పెట్టాలనుకున్నాడు. సౌలు కాలంలో పట్టించుకోవాలా, ఎక్కడో ఉండిపోయింది మందసం. ఇప్పుడు దావీదు వచ్చి మందసాన్ని యెరూషలేంకి తీసుకురావాలనుకుని, కాకపోతే ఒక తప్పు చేశాడు. ఏం చేశాడంటే, ఎడ్ల బండి మీద, చెప్పండి, ఎడ్ల బండి మీద మోసుకొస్తున్నాడు. ఈలోపు ఒరిగేటప్పటికి ఉజ్జా అనే ఒక అతను ఏం చేశాడు? చెయ్యి చాపి అంటుకున్నాడు మందసాన్ని. ఉజ్జా అనే అతను ఏం చేశాడు? చెయ్యి చాపి మందసాన్ని అంటుకునేటప్పటికీ దేవుని ఉగ్రత, అప్పటికే ఎడ్ల బండి మీద మోసుకొస్తున్నారు, దేవునికి చాలా కోపంగా ఉంది. నేనేం చెప్పాను? ఎవరు మొయ్యాలి మందసాన్ని? లేవీయులే. అయితే ఎడ్ల బండి మీద మోసుకొస్తుంటే దేవునికి ఆల్రెడీ కోపంగా ఉంది. ఈలోపు ఉజ్జా అనే అతను ఏం చేశాడు? చెయ్యి చాపి మందసాన్ని తాకేశాడు. ఒక్కసారిగా దేవుని ఉగ్రత దిగొచ్చి అతను అక్కడే చచ్చిపోయాడు. వెంటనే దావీదుకి భయం వేసిపోయింది. దావీదుకి ఏం భయం? అమ్మో, పడిపోతుంటే అంటుకుంటేనే చచ్చిపోయాడే ఈ మనిషి, నేను తీసుకెళ్ళి నా ఇంటి దగ్గరలో, నా పురంలో నాకు దగ్గరగా మందసాన్ని పెట్టుకుంటే దేవుని కోపం మా మీదకి వస్తే మేమేమైపోతామని చెప్పి మందసాన్ని ఆయన ఉండే చోట తీసుకెళ్ళడానికి ఇష్టపడలా. ఏం చేయలేదు? యెరూషలేం తీసుకెళ్ళడానికి ఎక్కడ ఎవరో ఒకరి దగ్గర పెట్టేయాలనుకున్నాడు. అప్పుడు రాయబడింది, గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో మందసాన్ని పెట్టారు.
ఎవరో, జాగ్రత్తగానండి, ఎవరో గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో మందసాన్ని పెట్టేశారు. ఒక మాట, రాజు తీసుకెళ్ళటానికి భయపడ్డాడు, ఇశ్రాయేలు అందరూ తీసుకెళ్ళటానికి భయపడ్డారు. గిత్తీయులు అని ఎవరిని అన్నారంటే, ఫిలిస్తీన్లో ఒక పట్టణం గాతు అనే పట్టణం ఉంది. ఫిలిస్తీన్ల పట్టణం పేరేంటి? ఆ పట్టణస్తుల్ని గిత్తీయులు అన్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే ఒబేదెదోము ఫిలిస్తీయుడు అయి ఉండొచ్చు అని బైబిల్ చరిత్ర చెప్తుంది. అతను యూదుడు, ఇజ్రాయేలుడు కాదు. చూడండి, ఇశ్రాయేలీలు ఎవరో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు, దావీదు తీసుకెళ్ళడానికి భయపడ్డాడు, కానీ ఒక అన్యుడి ఇంట్లోకి దేవుని మందసం వెళ్ళింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా! ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఒప్పుకున్నాడండి. ఆ ఇంట్లో మందసం పెట్టిన దేవుడు కోప్పళ్ళ. ఏం చేశారు? దేవుడు ఒప్పుకున్నారు. ఆమెన్. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ స్టార్టింగే సొంత మందిరాల్లో జరగదు. జరిగిద్దా? ఏ ఊర్లో అయినా సేవ చెప్పండి, అద్దెళ్లలోనో, విశ్వాసుల చెప్పండి ఇళ్లలోనో, వరండాల్లోనో, అద్దె హాలుల్లోనో, విశ్వాసులకున్న ఇంటిలో ఒక గది కేటాయించో ప్రార్థనలో జరుగుతాయి. సంఘ చరిత్ర అంతా ఇంతే. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే మందిరాలు లేవు. అపోస్తల కార్యాల్లో మందిరాలు లేవు. తర్వాత కాలం యూదులకు ఉన్నాయి మందిరాలు. క్రైస్తవులకు మందిరం ఏంటంటే ఇంటింటా కూడుకుంటూ వచ్చారు. ఏం చేశారు చెప్పండి? మీకు తెలుసా భారతదేశంలో మొట్టమొదటి చర్చ్ ఎప్పుడు కట్టబడిందో తెలుసా? అందరూ అంటారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి కట్టారు అంటారు. కాదు, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో సెయింట్ థామస్, అపోస్తలుడైన తోమా గారు కేరళ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిచర్య చేసి మొట్టమొదటి మందిరం క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలో కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆయన తమిళనాడు వచ్చి ఇప్పుడు సెయింట్ థామస్ బర్గ్ అని చెప్పుకునే ఆ చోట, ఆ కొండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అక్కడ పరిశీలతో పొడి చంపేశారు. చరిత్ర ఆధారం అది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి కట్టింది కాదు చర్చి. 200 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకున్నారు క్రైస్తవం ఇండియాలోకి. 2000 సంవత్సరాల క్రితమే స్వయంగా యేసుక్రీస్తు వారి అపోస్తలుడే వచ్చి మందిరం కట్టించాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మరి మందిరాలు కట్టకముందు ఎక్కడ జరిగింది ఆరాధన? ఇళ్లలోనే. ఎక్కడ చెప్పండి? హల్లెలూయా. మనకు కూడా కాలనీలో మొట్టమొదటిగా కొన్ని కుటుంబాలు గుర్తుండిపోతాయి. సంఘం ఉన్నంత వరకు, భూమి మీద సంఘం ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో ఎవరు సేవకు వాళ్ళ ఇల్లు ఇచ్చారో, వాళ్ళ స్థలాలు ఇచ్చారో అవన్నీ గుర్తుండిపోతాయి. హల్లెలూయా. మరి జైరావ్ అంకులు, హెప్సిబా ఆంటీ వారి వరండాలో కొన్ని రోజులు ప్రార్థన పెట్టడం జరిగింది. మొట్టమొదటి కాలనీలో మందిరం. ప్రభు దయని బట్టి చాలా తక్కువ సమయంలోనే సొంత స్థలం కొని మందిరం కట్టేశాం. సుమారు ఒక 14-15 సంవత్సరాలు సొంత మందిరంలోనే ఆరాధన జరిగింది మనకి, రేకులు ఇల్లు. ఆ తర్వాత చర్చ్ బాగా కిందకి అయిపోయింది, ఎండ వేడి బాగా ఎక్కువైపోతుంది. ప్రక్కన డ్రైనేజీ వైపు చర్చ్ గోడ కొంచెం పక్కకి ఏమంటారు నెరలిస్తున్న టైంలో చర్చ్ పడేసి కొత్త చర్చ్ కడదామని నిర్ణయం తీసుకున్నాం. ఆ టైంలో ఆలోచన, ఓ రోజున నాగార్జున బ్రదరు, సురేష్ బ్రదరు, రమేష్ తమ్ముడు ఫ్యామిలీలతో వచ్చారు ఇంటికి. పాస్టర్ గారు మరి చర్చి పడేస్తానన్నారు కదా, ఈలోపు చర్చి ఎక్కడ పెడతారు అని అడిగాడు. ఏముంది బ్రదరు, అదే చూస్తున్నాను, మీ అందరితో మాట్లాడి ఏదన్నా ఇల్లు ఏదన్నా అద్దె తీసుకుందాం అనుకున్నా. అద్దెకి ఎందుకండి, మన ఇంటి పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టేసేద్దాం అన్నాడు. అంటే నేను అన్నాను, ఉన్న ఓపికను బట్టి మెల్లగా చేస్తాం, ఒకవేళ లేట్ అవ్వచ్చు అని. ఏం పర్లేదండి, ఎన్ని రోజులైనా. అప్పుడు అంకులు అన్నారు. సరే, ఆ తర్వాత అంకులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. పున్నయ్య అంకుల్ని దేవుడు పిలుచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను అడగడానికి ఆలోచిస్తున్నా. మళ్ళీ వచ్చి, పాస్టర్ గారు ఏంటి మరి చర్చ్ ఇంకా పెట్టలేదు మన ఇంట్లో,
ఇట్లా జరిగిందిగా, అంకులు చనిపోయారు కదండి, అందుకని నేను అది మా నాన్న ఉన్న హాల్ అండి. ఆయన సంఘం కోసం ఎంతో ఆశపడేవాళ్ళు, సంఘం అభివృద్ధి చెందాలి, మంచి మందిరం కట్టాలని ఆశపడేవాళ్ళు. అక్కడ పెడదాం పాస్టర్ గారు ప్రార్థనని వాళ్ళే పిలిచి మరి అడిగి మరి తమ ఇంటిలోకి మందసాన్ని పిలుచుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరు కేవలం ఒక రాత్రి ఆరాధన, ఒక పగల ఆరాధన జరగడానికే కాదు అవకాశం ఇచ్చింది, దేవుని మందసమే మీ ఇంట్లోకి వచ్చింది. ఆమేనండి. హల్లెలూయా. మందసము ఓబేదెదోము ఇంటిలో ఉంటే యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించినట్టు ఈ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన పెట్టడం ప్రారంభించాం, ఇదివరకటి కంటే మంచి జాబ్ బ్రదర్ సంపాదించుకున్నారు. అమ్మాయి కూడా చక్కగా జాబ్కి వెళ్తుంది, వాహనం తీసుకున్నారు. వాళ్ళు ఇంతటి తాగదు, మీరు ఇంకా దీవించబడతారు, ఇంకా చాలా ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. హల్లెలూయా. మీరు ఎవరిని చేర్చుకున్నారో తెలుసా? యేసయ్యనే. మందసం ఎవరు అంటే గట్టిగా చెప్పండి, యేసయ్యే. ఆమేన్. హల్లెలూయా. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, అలాగే నాకు తెలియని అనేక ప్రాంతాల నుంచి అనేక మంది సేవకులు చెప్పగా విన్నాను, ఎవరి ఇంటిలో సంఘం నడిచిందో ఆ ఇల్లు, ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. మన ఇంట్లో దేవునికి స్థానం ఉందా? మందసం ఎక్కడ పెట్టాలో తెలియని సందిగ్ధమైన సందర్భంలో, అయోమయ పరిస్థితుల్లో, అప్పుడే మందసాన్ని తాకితే ఏమైపోతారో అనే భయంతో ప్రజలందరూ అల్లాడిపోతున్నప్పుడు రాజు తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, లేవీయులు కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, యాజకులు కూడా మేము ఉన్నాగా మా ఇంట్లో పెట్టడానికి కూడా తెగించలేదు. కానీ ఒక గిత్తీయుడు తన ఇంట్లో దేవుని మందసాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వదిలిపెట్టారా? అసలంట మందసము తన ఇంటిలో ఉండుట చేత యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదిస్తున్నాడని యెరూషలేములో రాజుగారికి వినబడిందంట. అంటే ఏ రేంజ్లో దీవించబడ్డాడో చూడండి. ఆమేన్. వెంటనే ఇక లాభం లేదు, నేను తీసుకొచ్చేసుకుంటాను, వెళ్ళి తెచ్చేసుకుంటాడు మళ్ళీ దావీదు. హల్లెలూయా. యేసు రక్తమే. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? దేవుని బిడ్డలారా, మందసము మన ఇంట్లో ఉండాలి. ఏముండాలి? మందసము. ఇందాక చెప్పా, మందసం దేంతో చేయబడింది? 2 పదార్థాలు. ఏంటివి? ఒకటి తుమ్మ చెక్క, దానిపైన మేలిమి బంగారం. చెప్పండి. తుమ్మ చెక్క పైన మేలిమి. దేనికి గుర్తో తెలుసా? తుమ్మకర్ర మానవత్వానికి గుర్తు. తుమ్మకర్ర దేనికి గుర్తండి? ముళ్ళు. తుమ్మ చెట్టుకి ఏముంటాయి? ఆడలా కదా, ఏ కర్రతో అన్నా కొట్టచ్చు, కానీ తుమ్మకర్ర తీసుకొట్టామనుకో ముళ్ళన్నీ ఉచ్చికేపోదు. ఒక తుమ్మ చెట్టు కింద, లేకపోతే ఒక 2-3 తుమ్మ చెట్ల కింద చల్లగా చెప్పులు వేసుకుని నడిచి వచ్చినా కాళ్ళకు గుచ్చుకుంటాయి. ముళ్ళు. తుమ్మ చెట్టు ముళ్ళున్న స్వభావం. అది మనుషుల్లోని పాపానికి, అసూయకు, మానవ బలహీనతలకు, మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థం, కుళ్ళు, కుషిద్ధం, ప్రతి విధమైన మనుషుల బలహీనతలకి గుర్తు. ఏంటిది? తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రను తీసుకుని ముళ్ళన్నీ చెక్కి పారేస్తారు. ముళ్ళతోనే పెట్టేస్తారా? ఏం చేస్తారు? ముళ్ళన్నీ ఒక సాపి కర్రగా చేస్తారు. తుమ్మకర్ర మనుషులను మానవత్వాన్ని చూపిస్తుంది. అయితే ఉత్తి తుమ్మకర్ర పెట్ల, ఆ తుమ్మకర్ర పైన మేలిమి బంగారాన్ని పొదిగారు. మేలిమి బంగారము దైవత్వం. ఏంటి చెప్పండి? మేలిమి బంగారం ఏంటి అంటే, ఈ మానవత్వం మీద, మనుషుల స్వభావం పైన దేవుని దైవత్వం పొదిగింపబడింది అన్నమాట. మీకు అర్థం కావాలి. ఏంటి? మనుషుల స్వభావం పైన ఏం పొదిగింపబడింది? దేవుని యొక్క దైవత్వం.
తుమ్మకర్ర మనుషుల స్వభావానికి గుర్తు, మేలిమి బంగారం యేసయ్య స్వభావానికి గుర్తు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మందసం అందుకే యేసయ్యకి గుర్తు. మందసంలో రెండు పదార్థాలు ఉన్నాయి. ఆ మందసం చేసినది రెండు పదార్థాలతో. తుమ్మకర్ర అంటే మానవ స్వభావము, దేవుని యేసుక్రీస్తు వారు సంపూర్ణ మనిషి, అలాగే సంపూర్ణ దైవం. ఆమెన్. సగం మనిషి సగం దేవుడు కాదు ఆయన, పూర్తి మనిషి ఆయన, మరోవైపు పూర్తి దేవుడు. ఆ తుమ్మకర్ర యేసయ్యలో మానవత్వం, పైన బంగారం యేసయ్యలోని దైవత్వం. అందుకే మందసం యేసయ్యకి గుర్తుగా ఉంది. స్తోత్రం చెబుదామా? మరో మాట చెప్పక తప్పదు. తుమ్మ చెట్టు ఇంటి దగ్గర పెరిగితే ఎవరైనా నీళ్లు పోసి పెంచుతారా? ప్రకృతి ప్రేమికులు ఉంటారు చాలామంది. ఎవరైనా ఇంట్లో తుమ్మ చెట్టును తెచ్చి నాటుకుంటారా? కదా. ఏ గులాబీ మొక్క, ఏ మనీ ప్లాంటో బాగా డబ్బులు వచ్చేస్తాయంట మనీ ప్లాంట్ పెంచితే. అనుకోమాకండి, చెట్టు పెంచుకుంటాం మంచిదే, కానీ మనీ కోసం పెంచమాకండి, ఏముండదు. వింటున్నారా? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఏదన్నా సాయంత్రం పూట మీ పిల్లలు స్కూల్ నుండి వస్తా ఏంటో వింటున్నారా? స్కూల్ నుండి వస్తా మొన్న మీకు స్కూల్లో ఇచ్చారు కదా మొక్కలు, తెచ్చావా? ఏ మొక్క తెచ్చావు? మర్చిపోయావా? అక్కడ పెట్టినది తెచ్చేసావా? ఓకే. వస్తా మమ్మీ స్కూల్లో నాకు గులాబీ మొక్క ఇచ్చారండి, చాలు నాన్న నేను రోజుకొకటి తెచ్చి పెంచుకుంటాం. తుమ్మ చెట్టు ఇచ్చారు మమ్మీ పెంచుకుందామని తెస్తే ఇష్టపడతారు ఎవరన్నా? ఇంకొకటి చెప్పనా, మీరు పల్లెటూళ్ళు వెళ్తే అర్థమైంది. తుమ్మ చెట్లన్నీ ఎక్కడ ఉంటాయి? ఊరి చివర ఉంటాయి. ఎక్కడుంటాయి? ఊరికి చివర. పొరపాటున తుమ్మ చెట్టు పెరిగితే లాగేస్తారు, నరికేస్తారు. ఊరికి చివర. ఊరి మధ్యలో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఊరి చివర తుమ్మ చెట్లు ఉంటాయి. ఈ రోజున సమాజం ఏ మనిషినైతే తక్కువగా చూసిందో, ఏ మనుషులనైతే ఊరి బయట పెట్టిందో, ఏ మనిషిని చదువని, డబ్బులని, కులమని, మతమని, గోత్రాలని, రంగని, వర్గాలని, మనుషుల్ని ఏ సమాజం అయితే ఎలాంటి మనుషుల్ని దూరంగా పెట్టిందో, అలాంటి తుమ్మ చెట్టు లాంటి మనుషుల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ముళ్ళ స్వభావం కలిగిన వాళ్ళని, మారు మనసు లేని వాళ్ళని, సమాజంలో చెడ్డ పేరున్న వాళ్ళు, వీళ్ళు పాపులు అనుకున్న వాళ్ళు, వీళ్ళు బాగుపడరు అనుకున్న వాళ్ళు, పాడైపోయిన జీవితాలు, రకరకాల సమస్యల్లో చిక్కుకుపోయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ వెలివేసిన మనుషుల్ని యేసయ్య చేర తీసుకుని ఆ తుమ్మ చెక్క పైన బంగారుపు రేకును పొదిగించారు. ఆ మనుషుల పైన యేసయ్య స్వభావాన్ని ధరింపజేశారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మందసం యేసయ్యకు గుర్తు, మందసము పాపులను చేరదీసిన యేసయ్యకి గుర్తు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ తుమ్మ చక్కగా ఉంటే దానికి విలువ లేదు, కానీ దాని మీద బంగారపు పూత పూయబడింది. మీకు నాకు ఎలా విలువ వచ్చిందో తెలుసా? యేసయ్యను బట్టే. యేసయ్య లేకపోతే మనకి విలువ లేదు. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును పుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగా అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని నే ధారపోసి
నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితేవే. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చక్కగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మందసము మన ఇంట్లో ఉంటే మనకి ఆశీర్వాదం. దేవుని సంఘం ఆయా సందర్భాల్లో సంఘం ఇంట్లో ప్రార్థన పెడతా ఉండాలి. ఆమేన్. మీకంటే అదృష్టం దొరికింది, మీ ఇంట్లోనే ప్రార్థన చెప్పండి జరుగుతుంది. మరి ప్రార్థన జరగని వాళ్ళు, మీ ఇంట్లో అప్పుడప్పుడు సంఘం రావాలి. సేవకుడు మీ ఇంట్లోనూ ప్రార్థనలు జరగాలి, మీ ఇంట్లో ఆరాధనలు. అప్పుడు దేవుని మందసం మీ ఇంట్లో ఉంటుంది. ఆమేన్. ఒక రోజున ఒక ఒక ఆంటీ గారు వాళ్ళ కుటుంబం మీద నాకు శోధన కనబడింది. శోధన కనబడితే, అమ్మా మీ ఇంట్లో ప్రార్థన పెడదాం అన్నా. అమ్మా అన్నాం అంటుంది. అందరూ ఇట్లా కంగు తిన్నారు ఆమె మాట అనగానే. ఏంటంటే ఏమన్నా ఇంట్లో బాంబు పెడతానన్నానా? అంత కంగారు పడ్డారు. అమ్మా ప్రార్థన ఎందుకయ్యా, ప్రార్థన ఏంటయ్యా అంటుంది. ఆ లక్ష్మిని అసలు అభినందించాలి. రోజు చెప్పి అమ్మ ఇంకొన్ని రోజులు మీ ఇంట్లో వరుసగా పెట్టేసుకుంది. హల్లెలూయా. ఒక్కొక్కరికి అలా ఆశ ఉంటుంది. స్తోత్రం. కొంతమందిని అడిగితే ఏమ్మా ఏంటి ఇంకా అడుక్కుంటున్నానయ్యా, ఇంకా అడుక్కో. మందసం నీ ఇంట్లోకి రావడానికి చూస్తుంటే, యేసయ్య నీ ఇంట్లో ఉండడానికి చూస్తుంటే నువ్వు ప్రపంచాన్ని అడుగుతావా? ఓబేదెదోము ఎవరిని అడిగారు? అయ్యా మందసం నా ఇంట్లో పెట్టండి అయ్యా. ఒక రూమ్ ఖాళీ చేసి ఇచ్చేసాడు అంతే. స్తోత్రం. అందరూ ఏమనుకుంటుంటారు? ఓరి బాబు ఇట్లా అంటుకుంటేనే ఒకడు చచ్చిపోయాడు, ఈడు కుటుంబం ఏమైపోద్దాం అనుకుంటారు. చాలామందే మందిరపు నీడ పడితే, దేవుని మందిరం నీడ పడితే ఇంటికి అరిష్టమని, ఇంట్లో ప్రార్థన జరిగితే ఇదొక వినండి జాగ్రత్తగా, ఇదొక అపోహ. సంసారాలు చేసి ఇంట్లో ప్రార్థన పెడతారా? పోనీ ఒక ఇల్లు కట్టివు. ఏ ఆధారం లేనప్పుడు ఎక్కడో చోట అపోస్తలులే ఇంటింటా ప్రార్థన పెట్టారన్నది వాక్యంలో. స్తోత్రం చెబుదామా? కపెర్నహూములో యేసయ్య ఒక ఇంట్లోనే ఆరాధన జరిపించేశారు. ఆ ఇంట్లో మరి మనుషులు లేరా? భార్యాభర్తలు లేరా? ప్రార్థనకు అవసరమైనప్పుడు మనకు ఉన్నది ఇవ్వడమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఏమైంది? ఆ రోజున ఒక రోగిని తీసుకొచ్చారు, పక్షవాతం కలిగిన రోగిని. తనకు తాను రాగలిగినోడు కాదు, ఈయన నలుగురు మోసుకురావాలి. ఏం చేయాలి చెప్పండి? నలుగురు మోసుకురావాలంటే ఆ వాకిలంతా నిండిపోయి ఉంది. అస్సలు తీసుకెళ్ళడానికి అవకాశమే, ఒక్క మనిషి వెళ్ళటానికే కుదరట్లా. నలుగురు మోసుకెళ్ళడం అంటే మరి అంత కిక్కిరిసిపోయిన మనుషుల మధ్యలో ఎలా కుదిరిద్ది? కుదరలా. ఏం చేశారనుకున్నారు? ఏ ఇంట్లో అయితే యేసయ్య ఉన్నారో ఆ ఇంటి యజమానుని పిలిచి, బాబు ఒక రోగిని తీసుకొచ్చామయ్యా చాలా దూరం నుంచి. మళ్ళీ యేసయ్య సాయంత్రానికి ఈ ఊరిలో ఉండరు, వెళ్ళిపోతారేమో. మరి ఇంత దూరం నుండి తీసుకొచ్చాం, రోగి అయ్యా చావు బతుకులు ఉన్నాడు, కొంచెం వాడిని యేసయ్య దగ్గరికి. అవును నిజమే, మరి ఇంతమంది జనం మధ్యలో ఎట్లా అని ఒక రిక్వెస్ట్ చేశారు. మీ ఇంటి పైకప్పు ఏం త్యాగం అండి. ఏంటంట ఎరా
నీ ఇంటికి తీసుకెళ్ళిపోని అవసరం అయితే ఏసైని అక్కడ తీసుకెళ్ళి ప్రార్థన చేయొచ్చు. లేకపోతే రోడ్డు మీద వస్తూ ఉంటాడుగా, అక్కడ ఎదురుపడు, అక్కడ ఆయన ఆయన ఏమంటారు, ఆయన కాళ్ళ మీద పడి ఆ రోగిని అక్కడ తీసుకొచ్చుకో, నా ఇంటికి వచ్చి మళ్ళీ నా ఇంటి పైకప్పు కూడా తీయాలంట అన్నాడా? రేకులు ఓడదీసి, పెంకులు తీసి ఆ మనిషి పట్టే అంత ఖాళీ చేసి ఆ వాసాలు చెక్కలు కోసుంటారు. మనిషిని యేసయ్య కూర్చున్న చోటు ఎదురుగా దింపారు. పరుపుతోనే ఏం త్యాగం చేశాడండి. హల్లెలూయా. చాలామంది ప్రార్థన జరిగితే అదే ఇది ఇదే ఇది, ఏం కాదు. నీ ఇంట్లో యేసయ్య ఉంటే నీకు ఆశీర్వాదం. మిగిలిన వారికంటే ఎక్కువ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో మీ ఇంట్లో ప్రార్థనలు జరగాలి. ఆమేన్. సంఘం వచ్చి ప్రార్థన చెయ్యాలి. దైవజనులు వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఆమేన్ అందామా? ప్రభు మనల్ని బలపరచునుగాక, ప్రభు మనల్ని దర్శించునుగాక. హల్లెలూయా. ఒక ఇంట్లో ప్రార్థన పెడదామని చెప్పాను నేను. ప్రార్థన పెడదామని చెప్తే ముందు వెనక ఆలోచించకుండా సరే అయ్యా అంది. ఆదివారం తలగడ దీవిలో ఆదివారమే అడిగా, వచ్చే గురువారం నుంచి పెట్టేద్దామన్నా, బుధవారం నుంచి. సరే అయ్యా అనేసింది అంతే. ఆమెకి విపరీతం, నేను చెప్పానా, విపరీతమైన తలనొప్పి అయితే హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదంటే నీ తలకి స్కానింగ్ తీయాలి, తలలో ఏదో ప్రాబ్లం ఉందన్నారంట. అదొక భయం. మోకాలు నొప్పి, కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు, పని చేసుకుని బ్రతకాలి. భర్త తాగుడు, కూతురికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షను, కడుపులో ఇన్ఫెక్షను, భయంకరమైన సమస్య ఉంది ఆ ఇంట్లో. నేను ఇవన్నీ చూసి మీ ఇంట్లో ప్రార్థన పెడదామంటే ముందు వెనక ఆలోచించకుండా పెట్టేశాను, ప్రార్థన పెట్టేశారు. ఆశ్చర్యం దేవుని బిడ్డలారా, ఆమె తలనొప్పి ఏమైందో ఇప్పుడు దాకా తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్ననే అడిగారు, నీ కాలు ఎలా ఉందమ్మా అంటే దేవుడు నాకు ఆరోగ్యం వచ్చిందని చెప్పింది. స్తోత్రం చెప్పండి. తన కూతురికి దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. తాగుబోతైన భర్త విషయంలో ఆయనకు కొంచెం బలహీనత వచ్చింది. బలహీనత వస్తే హాస్పిటల్కి వెళ్ళారంట. అబ్బాయి నీ లివర్ పాడైపోబోతుంది, ఇక నువ్వు తాగేవా తొందరగా చచ్చిపోతావు అని చెప్పాంట. ఆ తాగుడు ఆపేసాడు ఆయన. అన్ని కార్యాలు దేవుడు చేశారు. మందసం నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. ఎట్టా చేస్తాడు యేసయ్య, ఎట్టా చేస్తాడో కూడా నీకు చెప్పాలా? అంటే అన్నీ నీకు ఒక బ్లూ ప్రింట్ చూపించి ఇది ఇలా చేయబోతున్నా అలా చేయబోతున్నా అని చెబితే నువ్వు ఓకే అని నువ్వు సైన్ పెట్టినాక అని చేస్తాడేంటి? ఆయన నీ ఇంట్లో ఉంటే చాలు నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. మందసము ఓబేదెదోము ఇంట్లో ఉంది. మందసం మన ఇంట్లో ఉండాలి. యేసయ్య మన ఇంట్లో ఉండాలి. త్వరగా కొన్ని విషయాలు చెప్పుకుని వెళ్ళిపోతాను. చెప్పుకుని ఎక్కడికి వెళ్తాను? అదే వాక్యం తొందరగా చెప్తానన్న. మందసం దేంతో చేశారు? తుమ్మకర్ర పైన మేలిమ. అది ఎవరికి గుర్తు? యేసయ్యే. యేసయ్యలో ఒక ప్రక్క మానవత్వం, మరో ప్రక్క దైవత్వం. హల్లెలూయా. దైవత్వం సంపూర్ణంగా మూర్తిభవించిన సంపూర్ణమైన మానవుడే యేసయ్య. ఆమేన్. మనిషి సశరీరుడుగా వచ్చాడు ఆయన. మన శరీరానికి ఏ టెంప్టేషన్లు ఉంటాయో అదొందా? హల్లెలూయా. అవన్నీ యేసయ్యలో ఉన్నాయి, కానీ వాటిని కంట్రోల్ చేశారు యేసయ్య. అది అందుకే ఆయన మనందరికీ మాదిరిగా నిలబడ్డారు. చేయలేనోడు ఏం చెప్తాడు? ఒక నదిలో ఈత కొట్టగలిగిన వాడే వేరే వాడికి ఏం చేయగలడు? ఈత కొట్టడం. ఈ భయంకరమైన పాపపు లోకాన్ని జయించగలిగాడు కనుకనే ఆయన మనకు కూడా పాపాన్ని జయించడం, పాపానికి దూరంగా బ్రతకడం యేసయ్య నేర్పించగలుగుతున్నారు. మంచిది. తుమ్మకర్ర దేంతో చేయబడిందంటే మందసం దేంతో చేయబడిందంటే తుమ్మకర్ర మేలింబంగా. యేసయ్యే ఆ మందసం. అలాగే మందసంలో 3 పదార్థాలు ఉంటాయి. మందసంలో చెప్పాలి అందరూ. ఆ 3 పదార్థాలు యేసయ్యకే గుర్తు. మళ్ళీ మనం సంతోషంగా మన కుటుంబాలు ముందుకు నడుస్తాయి. హల్లెలూయా. పిల్ల పాపలతో ఆశీర్వదింపబడతాం. మీ పిల్లలను మీరు చూస్తారు. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడో తెలుసా? మందసపు అనుభవాలు నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. మొదటిగా చెప్పాను, మందసం యేసయ్యే. మందసం ఎవరు? అలాగే
ఆ మందసపు స్వభావం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, తుమ్మకర్ర మీద మేలిమి బంగారం పొదిగినట్టు మన పాత మనిషి, తుమ్మకర్ర లాంటి ఈ పాత మనిషి పైన యేసయ్యను ధరించుకోవాలి. ఇదివరకు నాలో ముళ్ళున్నాయి, ఇదివరకు నాలో పాప స్వభావం ఉంది, ఇదివరకు నాలో అపవిత్రత ఉంది, ఇదివరకు నాలో చెడ్డ మాటలు ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నా పైన యేసయ్య ధరించబడాలి, యేసయ్యే కనబడాలి. మందసాన్ని చూస్తే తుమ్మకర్ర కనబడిద్దా? ఏం కనబడుతుంది? మేలిమి బంగారం. అలాగే నిన్ను నన్ను చూసినప్పుడు యేసయ్యే కనబడాలి. అలాంటి అనుభవంలో నువ్వు ఉంటే నీ ఇల్లు దీవించబడుతుంది. స్తోత్రం. ఇంకా తుమ్మకర్రగానే బ్రతుకుతున్నావా? ఇంకా ముళ్ళ చెట్లానే బ్రతుకుతున్నావా? నువ్వు యేసయ్యని నమ్ముకుని కూడా ఉపయోగం లేదు. నీ పైన యేసయ్య స్వభావం ధరించబడాలి తప్పకుండా. నీ పైన యేసయ్య నిన్ను ఆవరించాలి. నిన్ను చూస్తే యేసయ్యే కనబడాలి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమెన్. మళ్ళీ చెప్పుకొస్తున్నాను, మందసం మన ఇంట్లో ఉండాలి. చెప్పాలా? యేసయ్య నీ ఇంట్లో ఉన్నారా? దేవునితో అనుబంధం నీ ఇంట్లో ఉందా? నీ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయా? నీ ఇంట్లో సంఘంగా ఆరాధన జరుగుతుందా? నీ ఇంట్లో ఆ సంఘపు ఆరాధన, ఆ మందసం ఉంటే ఏమవుతుంది? ధూప దీప నైవేద్యాలు ఉంటాయి. మందసం ఉంటే ఏముంటాయి చెప్పాలా? ధూపం అంటే అదే ముందు మా లిటరల్గా అక్షరార్థంగా ధూపం అంటే ఏంటి? సాంబ్రాణి, పొగ, ధూమం. దీపం అంటే ఆ దీపం వెలిగి ఉండాలి. నైవేద్యం అంటే ఆయనకి అర్పణలో సమర్పిస్తూ ఉండాలి. స్తోత్రం చెబుదామా? మరి మందసం ఉన్న మనలలో ప్రార్థన అనే ధూపం, స్తుతి అనే ధూపం ఉండాలి. ఆమె నన్ను గట్టిగా. దీపం, దీపం దేనికి గుర్తు? అదే ఏంటిది? వాక్యం. నీ వాక్యము నా పాదములకు. అలాగే అగ్ని, దీపం అగ్ని పరిశుద్ధాత్మకి గుర్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మందసం ఉందంటే ఆ మందసానికి ఎప్పుడు ఏముండాలా? ధూపం ఉండాలి. ఆ మందసానికి ఎప్పుడు దీపం ఉండాలి. దీప వృక్షం అని ఉంటుంది మందసం ఎదురుగా. ఆ మందసం ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఆ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. స్తోత్ర. నాలో యేసు ఉన్నాడు. మీకు అర్థమైపోయింది ఏంటో అన్నయ్య తేడాగా పాడాడు అని పాడతలా. మంచిగా పాడండి ఒకసారి. నాలో యేసు ఉన్నాడు అట్ట పాడతారు ఏంటి? హుషారుగా ఎత్తండి. స్టార్టింగే స్పోర్ట్స్ కార్, రేస్ కార్ లాగా పట్టుకోవాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. భయమే లేదు, ఎప్పుడు సంతోషమే, నాలో యేసు ఉన్నాడు. ఆమేన్. సారీ. ఎప్పుడు సంతోషమే, చేర్చుకున్నాడు తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. ఓ గ్లోరీ. తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. నాలో గ్లోరీ గ్లోరీ, భయమే లేదు, ఎప్పుడు సంతోషం. హల్లెలూయా అట పాడుతున్నా. మంచిదే. నాలో యేసు ఉన్నాడు నా ఇంట్లో. మరి యేసయ్య ఉంటే ఆయనకి ధూపం వేస్తున్నావా? యేసయ్య ఉంటే ఆయనకి దీపారాధన చేస్తున్నావా? యేసయ్య ఉంటే ఆయనకి నైవేద్యం పెడుతున్నావా? మనం లోకస్తులు చేసే ధూపం, దీపం, నైవేద్యం కాదు. ఇది ఆత్మ సంబంధమైన ధూపం, ఆత్మ సంబంధమైన దీపారాధన, ఆత్మ సంబంధమైన బలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మందసం ఉంటే అక్కడ ఏముండాలా చెప్పండి? ధూపం, దీపం. ఆమేన్. మరి ధూపం అంటే ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనే ధూపం, ఆరాధన అనే ధూపం ఉండాలి మన ఇంట్లో. ఆమేన్ అంటారా?
హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు ఓ తల్లి పాస్టర్ గారికి ఫోన్ చేసినాను. అయ్యగారు చాలా భయం అయిపోతుంది, ఫోన్లో అర్థం అవట్ల మాట. ఏంటమ్మా సరిగ్గా చెప్పు. అయ్యారు ఒకసారి ఇంటికి రండి, ఏం బాగాలేదు. సరే పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తే, అయ్యగారు ఏం బాగోట్లేదండి, రాత్రి అంతా పిచ్చి పిచ్చి కళ్ళండి. ఏంటి చెప్పండి అమ్మా. పిచ్చి పిచ్చి, అయ్యో ఎందుకు వస్తుందమ్మా అలా పిచ్చి పిచ్చి కల్లో? నేను ముందు నుండే చెప్తానే ఉన్నాను అయ్యగారు, ఇది ఎప్పుడు ఆ దెయ్యాల సీరియల్లో ఆ పున్నం నాకు సుత్తానే. చెప్పండి, ఏదో సినిమా సీరియల్ ఏంటి ఇప్పుడు కొత్తదంట దీని మీద. తెలిసినా చెప్పరు ఇప్పుడు, తెలిసిన ఆరణి కుమార్ ఈ మధ్య ఒక లిస్ట్ ఇచ్చాడు. కూతురు కాపురం చెడగొట్టాలంటే పలానా సీరియల్ చూడండి, అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టాలంటే పలానా, అత్త కోడల మధ్యలో చిచ్చు పెట్టాలంటే పలానా సీరియల్ చూడండి. ఏంటి ఒకరిని పెళ్లి చేసుకుని ఇంకొకరిని లవ్ చేయాలంటే పలానా సీరియల్. కావాల్సిన సీరియల్ ఉన్నాయి వాళ్ళు. ఈ అమ్మగారంట ఒక పక్క దెయ్యాలది, ఇంకో పక్కన పాములు తీసుకొస్తుందంట. పొడుకుంటే ఏం కనబడుతాయంట? పాములు, దెయ్యాలు. ఓ సాధన ఎక్కువైపోయింది పాస్టర్ గారు అంటుందంట. అలా అయినా ప్రార్థనకి వెళ్ళడు. ఆయన అన్నాడు, చూడమాకే ఆ భయం వేస్తుంది అంటే ఇంట్లా. పాస్టర్ గారు ఏమో పాపం, అయ్యో ఎంత మంచి విశ్వాసకి ఎంత శోధన వచ్చింది. కొంతమంది ఉంటారు మహాముదురులు, పాస్టర్ గారికి చెప్పరు, ఎందుకంటే చెబితే వాళ్ళకి తెలిసిపోద్దని. ఆ బాధ ఏదో వాళ్ళే బాగా కుమ్మించుకోండి సాతానుతో. చెప్పమాకండి, మాకెందుకు, మాకేం బాధ ఏంటి, బాగా ఏ చెప్పమాక పాస్టర్ గారికి, నీ పరువు పోతా అంటాడు, మళ్ళీ నాలుగు తంతాడు. అమ్మో పాస్టర్ గారికి చెప్పాల్సిందే, శోధన ఎక్కువైపోయింది అనుకుంటావు. మళ్ళీ వద్దు, మనం చెప్పామంటే మనలో ఏదో లోపం ఉందని అనుకుంటాడు పాస్టర్ గారు. హాస్టల్లో ఒంట్లో బాగోలేదు మీకు, అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తే తిడతారని చెప్పకుండా ఉంటావా? సేవకులు అట్లా చూడట్లే వాళ్ళు చాలామంది. వాళ్ళ కష్టం కూడా చెప్పండి, చెప్పకూడదు. మనమే భరిద్దాం, మనమే తన్నులు తిందాం, మనమే కుమ్మించుకుందాం సాతానుతో. అంత ఆరాటం ఉంటే ఏం చేస్తాం మేమైనా, ఎవరైనా అని. ఎందుకంటున్నానంటే అసలు వాళ్ళ ఇళ్లలో ప్రార్థన ఉండట్లా. టీవీలు మోత, గోల, గొడవలు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆ రక్షణ సునాదం ఏది? ఇంటికి అవతల 4 ఇళ్ళకి వినబడతా ఉంటుంది. మనం ఇంట్లో ఏం చూస్తున్నామో, అట్లయితే సౌండ్ తగ్గించి చూద్దాం ఇక్కడి నుంచి. ఇదే ఇంట్లో ప్రార్థన ఉండట్లా, స్తుతులు చెప్పండి. మరి నీ ఇంట్లో యేసయ్య ఉంటే, ఇంటిలో మందసం ఉంటే ఏం చేయాలి? ధూపం వేయాలి. మందసం ఉంటే ఏం చేయాలి? మరి ఆ ధూపం ఉందా నీ ఇంట్లో? మందసాన్ని ఖాళీగా పెడుతున్నావా? మందసం అనే యేసయ్య ఉన్నప్పుడు ప్రార్థన ధూపం, స్తుతులు అనే ధూపం ఆయనకి వేస్తూ ఉండాలి. అప్పుడు మీరు దీవించబడతారు. ఆమేనందామా? ఇక రెండోది దీపం. ఏంటిది దీపం? ఏంటి చెప్పాగా, వాక్యము, పరిశుద్ధాత్మ. వాక్యం అగ్ని, వాక్యం దీపం, పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. మంచి వాక్యం మీ హృదయాల్లో ఉండాలి. ఆమేనంటారా? సోదరా, ఏముండాలి హృదయంలో? వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి. గుర్తుపెట్టుకోండి, ఏ సంఘంలో అయినా, ఏ ఆరాధనలోనైనా వినండి, ఏ పాస్టర్ అయినా, ఏ పాస్టర్ గారైనా, ఏ విశ్వాస అయినా పరిశుద్ధాత్మకు, వాక్యానికి సమానమైన స్థానం ఇవ్వాలి. వింటున్నారా? చెప్పండి. పరిశుద్ధాత్మకు కొంతమంది ఆత్మ ఏమి లేదు, అంతా వాక్యమే అంటారు. ఏంటంట? అసలు ఆత్మకార్యాలే, భాషలు లేవు, ప్రవచనాలు లేవు, ఆరాధన లేదు, దర్శనాలు లేవు, ఆత్మకార్యాలు లేవు అని ఆత్మను పక్కన పెట్టేసి వాక్యం అంటారు. కొంతమంది ఏమో అసలు వాక్యమే చెప్పరు చర్చిల్లో. ఏమన్నా దర్శనాలు వస్తే ఏమో చూడండి, పడుకుండా అందరూ చక్కగా దిండులు తెచ్చుకుంటారు. ఇక ఏది ఆదివారం ఆరాధనకు కూడా ఎందుకు కనిపెట్టాలి? ఏం చేయాలి? అయ్యా, అమ్మా,
పరిశుద్ధాత్మకు వాక్యానికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఒకరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరు? త్రియేక దేవుడు త్రిత్వంలో. మరి వాక్యం ఎవరు? వాక్యం యేసయ్య. కనుక యేసయ్యకు పరిశుద్ధాత్మకు సమానమైన స్థానం ఇవ్వడం అంటే వాక్యానికి ఆత్మకు సమానమైన స్థానం ఇవ్వాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుని ప్రభువుని సేవించు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్ అనండి గట్టిగా. స్తోత్రం చేద్దామా? అందుకే ఒక కాలము వచ్చుచున్నది, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వస్తుంది. సత్యం అంటే వాక్యం, అవునా? సత్యం అంటే వాక్యం, సత్యం అంటే యేసయ్య. ఆత్మతోనూ వాక్యంతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం చెబుదామా? వాక్యానుసారంగా దేవుణ్ణి మనం సేవించాలి. ఎలా సేవించాలి? ఎవరు పడితే వాళ్ళు కళ్ళు మూసుకుని అమ్మ ఎట్ట చేయి అట్ట చేయి అంటే వినమాకండి. వింటున్నారా? ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. యేసు రక్తమే. వింటున్నారా అందరూ కూడా? హల్లెలూయా. వాక్యం మీ హృదయాల్లో ఉండాలి. దర్శనాల్ని ఊరుకూరికి అన్ని దర్శనాల్ని నమ్మకండి. ఏ దర్శనమైనా ఏ ప్రవచనమైనా వాక్యానుసారంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్తోత్ర. మా మామయ్య గారు ఆయన ఎక్కడో ఒక సేవకుల సమావేశంలో అనుకుంటా, అప్పటి నాయకులు పెద్ద ఆయన అబ్రహాం శామ్యులయ్య గారు వచ్చారట. వస్తే అక్కడ ఒక ఆయన ప్రవచనం చెప్తున్నాడంట. పెద్ద ఆయనకి ఏం చెప్తున్నాడు? ప్రవచనం ఎవరు చెప్తారు? దేవుడేగా. ప్రవచనం ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మనే ప్రవచనం మాట్లాడిస్తారు కదా. ఈయన అన్నాడంట, నా కుమారుడా అబ్రహాం శామ్యుల్ అయ్యగారు అన్నాడంట. ఏమన్నాడు? అబ్రహాం శామ్యుల్ అయ్యగారు అని ప్రవచనం చెప్పాడు. తర్వాత అయ్యగారు అడుగుతున్నారంట, ఏమయ్యా మనకంటే అయ్యగారు పరిశుద్ధాత్మకు కూడా అయ్యగారేనా అంటే అలవాటు అయిపోయింది అంట. ఏమన్నాడు? జాగ్రత్త, అన్ని ప్రవచనాలు నమ్మమాకు, అన్ని దర్శనాలు నమ్మమాకు. వాక్యము పరిశుద్ధాత్మ సరి సమానంగా మన జీవితంలో ఉండాలి. ఆమేనండి. అక్కడ బాగా కార్యాలు జరుగుతాయంట, వెళ్ళొద్దు. అక్కడ వాక్యము ఉండాలి, కార్యము ఉండాలి. వాక్యం లేని చోట చీకటే, వాక్యము వెలుగు. వాక్యం ఏంటి? ఓన్లీ కార్యాలేనా? జాగ్రత్త. అన్యులు వెళ్తున్న చోట కూడా కార్యాలు జరుగుతున్నాయి, కానీ అన్యులు వెళ్ళే చోట వాక్యం ఉండదు. కనుక వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి. నైవేద్యం, బలులు, అర్పణలు ఏంటివి? మందసం దగ్గర ఏముండాలా? అందరూ చెప్పాలి. స్తోత్రం చెప్దా. మందసాన్ని పెట్టి ఊరుకోరు. ఉదయకాలం సాయంత్రం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నైవేద్యము, బలులు, అర్పణలు ఇస్తున్నాడు. 2 బలుల గురించి చెప్తాను. ఒకటి మన స్వేచ్ఛార్పణలు, మన కృతజ్ఞత చెప్పాలా అర్పణ. స్తోత్రం చెబుదాం. నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? నీ ఇంట్లో సంఘం కూడుకుంటుందా? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? మందసం నీ ఇంట్లో ఉందా? అయితే నువ్వు దేవునికి బలిని, నైవేద్యాన్ని, అర్పణను ఇచ్చే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ వాళ్ళు గుప్పిలు విప్పరు దేవుని కోసం. మందసానికి ఎప్పుడు ఏం చేయాలా చెప్పాలి? బలి అర్పించాలి, అర్పణలు చెల్లించాలి. ఆమేన్. దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి ఇచ్చేటప్పుడు చిన్న చేయి చేసుకోమాకండి. నీవు ఏది విత్తుదువో. స్తోత్రం. ఎకరం పొలంలో పంట రావాలంటే సుమారు ఒక 20-25 కిలోలు జల్లుతారంట. 2 కిలోలే జల్లి ఎకరం పంట రావాలంటే వస్తుందా? అసలు జల్లకుండా నాకు పంట ఇస్తావేమంటే, కరువులో కూడా ఇస్సాకు విత్తనం వేస్తేనే ఫలం వచ్చింది. ఏమేస్తే? నువ్వు విత్తనం వేయి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఇస్సాకు కరువులో కూడా ఏం చేశాడు?
అసలు ఈ విత్తనం వేయకుండా ఎలా వస్తుంది పంట? దయచేసి దేవుని మాట వినండి. మందసం ఉంటే ఆ మందసానికి అర్పణ చెల్లించాలి. హల్లెలూయా. నీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టాలి, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. దేవునికి ఇవ్వండి స్వేచ్ఛగా, సంతోషంగా దేవునికి. ఇంకోటి చెప్పనా, చివరిగా చెప్పి మరొక అర్పణ. అన్ని రెండు రెండు చెప్పా. ధూపం, ప్రార్థన, ఆరాధన. ధూపం ఏంటి? ప్రార్థన. దీపం, వాక్యము, పరిశుద్ధం. నైవేద్యం, మన కానుకలు, దశమ భాగం, ప్రతిష్ఠితార్పణలు, మొక్కుబళ్ళు, స్తోత్రా. హల్లెలూయా. అలాగే మరొక అర్పణ. ఈ అర్పణ చాలా శ్రేష్టమైనది. నీ శరీరమే ఒక యాగంగా దేవునికి అర్పించాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మీ జీవితాన్ని దేవునికి అర్పణగా అర్పించాలి. మందసం నీ ఇంట్లో ఉంటుంది. యేసయ్య నీ జీవితంలో ఉన్నారు. యేసయ్య నీ కుటుంబంలో ఉన్నారు. యేసయ్య నీ హృదయంలో ఉన్నారు. యేసయ్య ఉన్న నీ ఇంటిలో, యేసయ్య ఉన్న నీ హృదయంలో ఆయనకి నిన్ను నువ్వే ఒక అర్పణగా అర్పించుకో. స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తారు. బైబిల్ మిషన్ గురించి ఎంతమందికి తెలుసు? బైబిల్ మిషన్ కాకానిలో బైబిల్ మిషన్ గురించి తెలుసా? మన ప్రతి ఊర్లో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద క్రైస్తవ మహాసభలు. గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ ట్రైన్స్ కూడా వేస్తారు బైబిల్ మిషన్ మహాసభలో. మీకు తెలుసా? కొన్ని దశాబ్దాల క్రితం, కొన్ని పదుల సంవత్సరాల క్రితం, సుమారు ఒక 70-80 సంవత్సరాల క్రితం అనుకోండి, ఆ రోజుల్లో ఒక వ్యక్తి రోజు మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్తే కానుక పడుతున్నారు. కానుక పడుతుంటే రూపాయి లేదంట ఆయన దగ్గర. ఒక్క చిల్లి గవ్వ కూడా, పైసా కూడా లేదు ఆయన దగ్గర. అప్పుడు ఏం చేశాడంటే పక్కన వాళ్ళ దగ్గర పెన్ను తీసుకుని ఒక పాట రాశాడు. తనువు నాదిదిగో, నా శరీరాన్ని నీకు ఇవ్వడానికి నా దగ్గర రూపాయి లేదయ్యా. నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా చేతుల్ని, నా కాళ్ళను, నా కళ్ళు, నా నోరు, నా మనస్సుని నీకు అర్పిస్తున్నానని కానుకల పెట్టిలోనో ఆ బ్యాగులోనో ఆ పాట రాసి పడేశాడంటండి. స్తోత్రం. తీసి చూసుకున్నారు, ఎవరో అనుకున్నారు, పాట బాగుంది అనుకున్నారు. ఆ మాటకు ఆయన కట్టుబడ్డాడు. ఆయన జీవితాన్ని నిజంగానే దేవునికి అప్పగించాడు. ఆయనే కొన్ని సంవత్సరాల తర్వాత ముంగమూరి దేవదాస్ గారు అయ్యాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఆయన చేతుల్లోకి దేవుని శక్తి వచ్చింది. ఆయన కాళ్ళలోకి దేవుని శక్తి వచ్చింది. ఆయన నోటిలోనికి దేవుని శక్తి వచ్చింది. ఆయన వస్త్రాల్లో కూడా దేవుని శక్తి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన జీవితాన్ని దేవునికి ఇచ్చేశాడు. నిజంగా నీ జీవితం ఆశీర్వదింపబడాలంటే నిలువున నిన్ను నువ్వు దేవునికి అర్పించుకో. ఆమేన్. ఇంకా దాచుకుంటున్నావా నిన్ను నువ్వు? నీ జీవితంలో ఏ కోణంలో నువ్వు దేవునికి అర్పించుకోలేదు, అక్కడే నీకు శాపం అని గుర్తుపెట్టుకో. నీ పర్సనల్ లైఫ్లో ఏది నువ్వు దేవునికి సమర్పించుకోవాలా, దానివల్లే నీకు శాపం వస్తుంది. నీ మాటలు దేవునికి నచ్చట్లేదా, నీ చూపు దేవునికి నచ్చట్లేదా, నీ ఆలోచనలు, నీ పనులు, నీ క్రియలు, నీ నడక, నీ చేతలు, నీ శారీరక క్రియలు, నీ మనసులో ఉన్న ఆలోచనలు దేవునికి నచ్చట్లేదా, అదే నీకు నష్టం. కానీ నిన్ను నువ్వు దేవునికి అర్పించేసుకుంటే నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నారు. దేవునికి ఒక సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. మందసానికి అన్ని బలులు అర్పించారు, కానీ మన మందసమైన యేసయ్యకి ఎన్నో బలులు అవసరంలా. నిన్ను అప్పగించుకోవచ్చాలు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు ఆశీర్వదించునుగాక. యేసయ్య తనను తాను తండ్రికి అర్పణగా అర్పించుకున్నారు. ఇప్పుడు మనము యేసయ్యకు మనల్ని మనం అర్పించుకోవాలి. మందసం ఉంటే చెప్పండి, మందసం ఉంటే ఏమవుతాం? దీవించబడతాం. మందసం ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, మందసంలో ఉన్న అనుభవాలు మనలో ఉండాలి. ఆమేన్. ప్రస్తుతానికి నేను కరుణాపీఠం మళ్ళీ చెప్తాను. మందసము, తుమ్మకర్ర, బంగారం. అంటే ఈ తుమ్మకర్ర లాంటి మనిషి పైన యేసయ్య ధరించబడాలి. యేసయ్య మనం పైన కనబడాలి. అది మొదటిది. రెండోది ధూప దీప నైవేద్యం, స్తుతి, ఆరాధన, ప్రార్థన.
వాక్యము, పరిశుద్ధాత్మ, మన కానుకలనే అర్పణలు మన సొంత జీవితాన్ని ఆయనకి అర్పణగా అర్పించడం. ఈ అనుభవాల ద్వారా మనం దీవించబడతాం. మందసమైన యేసయ్యా నన్ను ఆశీర్వదించండి అని అడుగుదాం. నా పిల్లల్ని ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉంటేనే ఇంటి వారందరూ, పిల్లలు, పెద్దలు, పశువులు, పొలాలు, వ్యాపారాలు, కష్టం అంతా ఆశీర్వదింపబడిందే. నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో, నా ఇంటిలో మీరుంటే నేను ఎంత ఆశీర్వదింపబడతానో. నా యేసయ్యా నన్ను ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నన్ను ఆశీర్వదించవా ప్రభువా. తండ్రి నా ఇంట్లో ఉండండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నా ఇంట్లో ఉండి నన్ను ఆశీర్వదించండి అయ్యా. మందసమా మీకు ధూపం వేస్తానయ్యా, దీపం వెలిగించి మిమ్మల్ని ఆరాధిస్తానయ్యా. నన్ను నేను మీకు అర్పణగా అర్పించుకుంటానయ్యా. తండ్రి మీకు తగిన బలిగా, నైవేద్యంగా నేను మారిపోతానయ్యా. నన్ను స్వీకరించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. నా చిన్న చిన్న పిల్లల్ని దీవించండి అయ్యా. నా భార్యను, నా భర్తను ఆశీర్వదించండి అయ్యా. నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఓ హల్లెలూయా. నా కుటుంబాన్ని ఆశీర్వదించు బాబూ. ఆ ఇంటిని ఆశీర్వదించయ్యా. కష్టాలు, కలతలు, కన్నీళ్ళు, వేదన, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు, మానసిక సమస్యలు, కలహాలు, ఎవరికి చెప్పుకోలేని కష్టాలు, బాధలు, భరించలేని, ఓర్చుకోలేని భయంకరమైన సమస్యలు ప్రభువా. మందసమా నా ఇంటిలో ఉండండి. యేసయ్యా నా హృదయంలో ఉండండి. నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థిద్దాం.